ఫిబ్రవరి, మార్చ్ వచ్చిందంటే పేరెంట్స్ గుండెల్లో ఇట్లా రైలు పరిగెడుతుంటాయి. స్కూలు మార్చాలన్నా, లేదంటే స్కూళ్ళల్లో మళ్ళీ ఫీజులు పెంచుతారన్నా, వేరే స్కూల్‌లకి ఎయ్యాలంటే అడ్మిషన్ ఫీజన్నా ఇట్లా అందరూ టెన్షన్ పడుతుంటారు. సో, ఆ టెన్షన్ పడే పేరెంట్స్‌కి నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. గవర్నమెంట్ ఇప్పటివరకు జీవోలు పాస్ చేసింది చూసినాం. కానీ ఏకంగా ₹100,00,00,000 ఈసారి లోన్ కూడా తీసుకురాబోతుంది. సో, ప్రైవేట్ స్కూల్‌ల ప్రక్షాళనకి శ్రీకారం చుట్టింది. సో, అది ఎట్లా ఉండబోతుంది? అండ్ ఇది స్పెషల్‌గా ఎవరైతే పిల్లలు 5వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్‌గా తీసుకున్న డెసిషన్. ఏంటిది తెలుసా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. సో, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అప్పుడెప్పుడో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చిండ్రు కదా! ఆ హామీ గురించి ఏమైనా మాట్లాడుతున్నా అనుకోగలరు. అనుకోవడంతో పాటు నియోజకవర్గాల్లో 79 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి సంబంధించిన పనులు కూడా మొదలైపోయినాయి. నార్బార్డ్ వాళ్ళకి 20,500 కోట్ల రూపాయలు అడిగితే వాళ్ళు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిర్రు. శాంక్షన్ చేసుడు తర్వాయి లేకుండా పనులు కూడా ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఆ స్కూల్ ఎట్లుండబోతున్నాయి తెలుసా? సో, 1 కాదు, 2 కాదు, ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండబోతుంది. ప్రతి స్కూల్లో 5th నుంచి 12th వరకు రెసిడెన్షియల్ ఉండబోతుంది. ఆ స్కూళ్ళల్లో ల్యాబ్లు ఉండబోతున్నాయి, ఆ స్కూళ్ళల్లో కంప్యూటర్స్ ఉండబోతున్నాయి, ఆ స్కూళ్ళల్లో పిల్లలకి గ్రౌండ్లు ఉండబోతున్నాయి, అండ్ గ్రౌండ్లలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చే పీటీ టీచర్స్ ఉండబోతున్నారు. అండ్ వీటితో పాటు మంచి లైబ్రరీలు, మంచి ఫుడ్, అండ్ వాళ్ళకి హాస్టల్ సదుపాయాలు. ఇక ప్రతి హాస్టల్లో ఇప్పుడున్నట్టు అందరు స్టూడెంట్ని కూరకుండా వాళ్ళ కింద వండుకోకుండా ప్రతి డార్మెటరీలో కేవలం 25 మంది మాత్రమే స్టూడెంట్స్. ఆ డార్మెటరీలో 2 టాయిలెట్స్ అండ్ కింద ఫ్లోర్ అంతా చాలా నీట్గా ఉండడానికి, కంటిన్యూ క్లీనింగ్ అనేది ఉండడానికి స్పెషల్గా అపాయింట్ చేసే ఉద్యోగులు. సో, హైజీనిక్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడానికి మంచి కుక్స్, పెద్ద కిచెన్ అండ్ అందులో టెక్నాలజీ కూడా వాడబోతున్నారు. సో, ఇవన్నీ ఇన్న తర్వాత ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా? ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తారు కదా! కానీ కొంచెం వెయిట్ చేయాలి. సో, ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పడాలి అంటే అండ్ మన పిల్లలు పోయి అందులో జాయిన్ కావాలంటే మినిమం 2 సంవత్సరాలు పడుతుంది అనే సావు కబురు చల్లగా చెప్పారు. సో, ఇన్ కేస్ అట్లాంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనుక స్టార్ట్ అయ్యి ఏదైతే ప్రభుత్వం చెప్తున్న అన్ని ఫెసిలిటీస్ అక్కడ కనుక ఉంటే ప్రైవేటు బళ్ళ కంటే గవర్నమెంట్ బళ్ళకు పంపించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళతో పాటు హాస్టల్లోనే పిల్లలు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందని ఆలోచించే పేరెంట్స్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు పంపుతారు అని అంటుంది ప్రభుత్వం. నిజంగా పంపే పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడుండే రెసిడెన్షియల్లో పరిస్థితులు అధ్వానంగా తయారైంది. సో, తిండికి ఆడ కష్టపడుతున్న పిల్లల్ని చూసినాం. అండ్ పురుగులన్నం పెడుతున్నారు అనే విమర్శలు అండ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన పిల్లల్ని చూసినాం. ఇక ఇదన్నిటికీ మించి పేరెంట్స్ కూడా సరే పురుగులన్నం పెట్టినా ఇవాళ మంచిగా కాకుండా రేపైనా మంచిగా పెడతారు అని పేరెంట్స్ సర్దుకుపోయే పేరెంట్స్ని కూడా చూసినాం. కానీ వీటికి భిన్నమైన పరిస్థితులు ఏం చూస్తున్నామంటే పిల్లలపైన లైంగిక దాడులు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాళ్ళు టీచర్లకు చెప్తే వాళ్ళు పట్టించుకోక, ప్రిన్సిపల్కి చెప్తే వాళ్ళు పట్టించుకోక, ఆత్మహత్యలు చేసుకోవాలనే నిర్ణయం, పెద్ద నిర్ణయం చిన్న చిన్న పిల్లలు తీసుకొని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు లబోదిబం అనే పరిస్థితి తీసుకొని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్లో జరిగిందేమో తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడుండే గురుకులాల స్కూల్లో ప్రత్యేకంగా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ల కేసులు అట్లే కంటిన్యూ అవుతున్నా 2 సంవత్సరాల దాదాపు 2,600 మంది ఫుడ్ పాయిజన్ కేసులు చూసారట. సో, ఒక సర్వే రిపోర్ట్ బయటపడ్డది. సో, ప్రతి నియోజకవర్గంలో ఇదే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో, ఇది పక్కన పెడితే నిజంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి సంబంధించి ఇన్ని మంచి సదుపాయాలు సర్కారు ఏర్పాటు చేసి 100 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ 79 నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేసినా కూడా మరి ప్రజల్లో ఆ భయం పోతుందా లేదా అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్. మరి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తర్వాత నార్బార్డ్ సో ఎక్కడెక్కడ చేసిర్రు అని అంటే సో ఇప్పటి వరకు స్టేషన్ గన్పూర్లో అండ్ సో సీఎం సంబంధించిన కొడంగల్లో కావచ్చు అండ్ దాంతోపాటు ఇక హైదరాబాద్కి వచ్చేసి చంద్రాయన్గుట్టలో కావచ్చు. సో ఇట్లా 19 ప్లేసెస్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అంటే ఈ రెసిడెన్షియల్కి సంబంధించిన స్లాబులు ఏ కార్యక్రమాలు పడ్డాయి. ఇక పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలతో అవి ఓపెన్ చేయాలి. వీళ్ళు ఎంత తొందరగా ప్రారంభించినా ఎంత తొందరగా ప్రభుత్వ పనులు ఎరకనే కదా ఎంత తొందరగా చేస్తారు. ఇవాళ భూమి పూజ జరిగింది అంటే 2 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ టర్మ్ సగం అయిన తర్వాత వాళ్ళు వచ్చి రిబ్బెన్లు కట్ చేస్తారు. ఇక గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొత్త సీఎం వచ్చి కట్ చేస్తున్న రిబ్బెల్ అని ఎట్లా వాళ్ళు మొత్తుకొని విమర్శలు చేస్తున్నారో సేమ్ సీన్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉండబోతుంది. ఎందుకంటే ఒక పక్క గవర్నమెంట్ చాలా సీరియస్గా మీరు కన్స్ట్రక్షన్ చేయండి, మీకు 2 సంవత్సరాలు మేము టైం ఇస్తాం అని చెప్పినప్పటికీ కూడా ఇక కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందా లేదా అనేది అయోమయంగా ఉంటుంది. సో చూడాలి. ఇన్ కేస్ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనుక 2 సంవత్సరాల లోపు కంప్లీట్ చేయడం ప్రభుత్వం పైన ఉన్న టాస్క్ ఒకటైతే ఇప్పుడుండే రెసిడెన్షియల్ స్కూళ్ళ పైన దృష్టి పెట్టి వాటిని
ప్రజలకి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ కావచ్చు, లేదంటే ఇట్లాంటి రెసిడెన్షియల్ వ్యవస్థ కావచ్చు, సర్కార్ కనుక చూసుకుంటే ఎట్లా ఉంటుంది అని నిజంగా తల్లిదండ్రులు నమ్మించగలిగితే ఇప్పటికే ఫాల్ అవుతున్న పిల్లల సంఖ్య, అటెండెన్స్ శాతం కావచ్చు, లేదంటే అడ్మిషన్ శాతం కావచ్చు, కిందికి పడిపోతూ వస్తుంది. ఆ పడిపోయిన వాళ్ళు కొంతమంది చదువు లేకుండా ఆగమవుతున్నారు ఇంట్లో, ఇంకొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివి ఆ పిల్లలకి పూర్తిగా ఫీజులు కట్టలేక సదంలో సగుల్లో అవుతున్న పరిస్థితి. సో ఇట్లా పిల్లల సంబంధించిన సమస్యలు పేరెంట్స్ పైన భారంగా మారుతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే ప్రభుత్వం దృష్టి పెట్టడమే. సో ఇన్ కేస్ ప్రభుత్వం కనుక ఈ అకాడమిక్ ఇయర్కి అయినా అట్లీస్ట్ వాళ్ళకి చదివైన బుక్కులు, యూనిఫామ్లు, ఫుడ్ అండ్ బాలికల వసతి గృహాలకు సంబంధించిన సరైన సెక్యూరిటీ, సో ఇది కనుక ఇవ్వగలిగితే, కనీసం ఇవ్వగలిగితే అప్పుడు ఇంటిగ్రేటెడ్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ప్రభుత్వం స్టార్ట్ చేయాలనే నిర్ణయం తీసుకుందో దాన్ని నిజంగానే ఒక 2500 మంది మాత్రమే ఈ స్కూల్లో చదువుతారు అని చెప్పినప్పటికీ ఆ 2500 మంది కంటే కూడా మించి కెపాసిటీకి అడ్మిషన్ జరిగే అవకాశం ఉంటుంది. లేదు అంటే 2500 దేవుడు ఎరుగు, కనీసం 500 మంది కూడా అలా అడ్మిషన్ తీసుకోవడానికి వెనకాడే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది? నిజంగా వచ్చే కొత్త స్కూల్ దేవుడు ఎరుగు, కనీసం పాత స్కూళ్ళ సంగతి ఏంది అని ఆలోచిస్తున్నారు పేరెంట్స్. అండ్ ఈ ముచ్చట తెలిసిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు స్టార్ట్ చేసి మా పిల్లల్ని వేసే వరకు మరి ప్రైవేట్ ఫీజుల పరిస్థితి ఏంది? ప్రైవేటు ఫీజులకు సంబంధించి ఆక్నూరు మురళి సిఫారసు ప్రభుత్వానికి చేసిండ్రు. ఆ సిఫారసు తర్వాత ప్రభుత్వం ఏం కొరడా తీసుకోబోతుంది, ఏం కొరడా జులిపిస్తుంది, ఏం యాక్షన్ తీసుకుంటుంది, అండ్ ఈసారి కూడా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు బుక్కులానే కొనాలి, సాక్స్లాడనే కొనాలి, షూస్ ఆడే కొనాలి, అండ్ బుక్కులకు వేసే అట్టలపైన పెట్టే పిల్లలకు సంబంధించిన ఏముంటారు అవి లేబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆడే కొనాలని ఇంకొన్ని రూల్స్ పెట్టే స్కూళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకోదా గవర్నమెంట్ అని ఎదురు చూస్తున్న పేరెంట్స్ ఇంకొంతమంది. మరి ఆక్నూరు మురళి రాసిన సిఫారసు ప్రభుత్వం వరకు చేరిందా? విద్యాశాఖ మంత్రిగా ఉండే మంత్రి ఆయన ముఖ్యమంత్రి వరకు చేరిందా లేదా అనేది డౌట్. సో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ విషయం పక్కన పెడితే ఫస్ట్ అయితే ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళ వసూలు దందా ఆల్రెడీ స్టార్ట్ చేసింది, అకాడమిక్ ఇయర్ అని, అడ్మిషన్స్ అని, ఇక కొత్త అడ్మిషన్లు అకాడమిక్ ఇయర్ కంటే ముందే తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్లని, ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేసింది. అండ్ పిల్లలకి పేరెంట్లకి ఎగ్జామ్ పెట్టమంటే అడ్మిషన్స్ ఇచ్చే స్కూల్ ఇంకొంతమంది ఉన్నాయి. సో అట్లాంటి స్కూళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని పేరెంట్స్ అసోసియేషన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. మరి నిజంగా ప్రభుత్వం ఆక్నూరు మురళి సిఫారసు కనుక చదివితే ఆక్నూరు మురళికి సంబంధించిన సిఫారసులో అసలు ప్రపంచంలోనే ఏనైనా రాష్ట్రంలో ఎక్కువ ఫీజులు ఉన్నాయి, అసలు సంబంధం లేకుండా 1కి 10%, 100% పెంచే స్కూళ్ళు ఏవైనా ఉన్నాయంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన రాష్ట్రమే సార్ అని చెప్పిన మాట సీఎం సార్కి గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి ప్రైవేట్ స్కూళ్ళ పైన కొరడా విలిపించే అవకాశం ఉంటుంది. సో చూడాలి నిజంగా ఆక్నూరు మురళి సిఫారసు అండ్ చెప్పిన మాటలు సీఎం సార్ దృష్టిలో ఉన్నాయా లేవా అనే విషయం.